ఇప్పుడు ఇరాన్‌కి సంబంధించి వాస్తవంగా ఖొమైనీ ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు కోల్పోయిన 10 నిమిషాలు, ఒక గంట అనుకోవాలేమో టైం అంతే. ఒక్క గంటలో ఇన్ని దేశాల మీద దాడులు ప్రారంభమైనాయి. అమెరికన్ ఎయిర్ బేసుల మీద దాడులు జరిగినాయి. అట్లాగే అమెరికా రాయబార కార్యాలయం మీద దాడులు ప్రారంభమైనాయి. ఇజ్రాయెల్ ఎయిర్ బేసుల మీద ఇజ్రాయెల్ మీదకే నేరుగా ఏది బాంబులు గానీ, లేకపోతే డ్రోన్‌లు గావచ్చు, లేకపోతే యూఏవీలు గావచ్చు, లేకపోతే మిస్సైల్స్ కావచ్చు అటాక్ చేస్తుంది ఇటు ఇరాన్. ఇవి గాకుండా 8 ఇస్లామిక్ దేశాలు, అది సౌదీ అరేబియా గావచ్చు, దుబాయ్ గావచ్చు, ఖతార్ గావచ్చు, బహ్రెయిన్ గావచ్చు, ఇలా అన్ని దేశాల మీద వరుసపెట్టి విరుచుకుపడుతుంది. ఎలా సాధ్యమైంది? పాలకుడు చచ్చిపోయాడు, సైనిక చీఫ్ చచ్చిపోయాడు, కీలకమైన నాయకులు 40 మంది చచ్చిపోయారు సలహాదారులతో సహా. ఎలాగా అంటే ఖొమైనీ తను చనిపోతానని ముందే ప్లాన్ చేసుకున్నాడు. తను చనిపోతే ఎవరేం చెయ్యాలో ఒక్కొక్కళ్ళకి డ్యూటీస్ అప్పచెప్పేశాడు. వాళ్ళకి ఆయుధాలు కూడా ఇచ్చేశాడు. ఎక్కడికక్కడ ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళ పనల్లా ఖొమైనీ చనిపోతే, ఖొమైనీ మీద దాడి జరిగి ఖొమైనీ కనిపించకపోతే ఒక గంట లోపు వాళ్ళకి అప్పచెప్పేశారు. నీ పని కువైట్ మీద అటాక్, నీ పని దుబాయ్ మీద అటాక్, నీ పని సౌదీ అరేబియా మీద అటాక్. ఇట్లాగా కమాండర్లకి డ్యూటీస్ అప్పచెప్పేశారు. వాళ్ళకి ఆయుధాలు కూడా ఇచ్చేశారు. మళ్ళీ అక్కడ ఆయుధాలు అయిపోతే ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో ఆ లింక్డ్ ప్రాసెస్ కూడా పెట్టేశారు. అక్కడ కింద దాదాపుగా 10 దాకా బేసులు ఉన్నాయట ఆయుధాలు. ఆ ఆయుధగారంలో ఎవరెవరికి ఏది లింకో కూడా పెట్టేశారు ఆయుధాలు. అందుకంటే కంటిన్యూగా దాడి జరుగుతూనే ఉంది. ఎక్కడ ఆగట్లా, ఎక్కడా తగ్గట్లేదు. ఇది పెద్ద సంచలనం అవుతుంది. ఖొమైనీ ఇంత పక్కా వ్యూహకర్త అని బెత్తరపోతున్నది ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్.